పొద్దున కారు తీసుకొని అక్కడికి వెళ్తున్నావని చూస్తున్నావా మావా? పొద్దున పిండి గిర్నికి పొమ్మన్నారు మావా. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు బాబు. షాప్ వచ్చుడుతోనే మా ఫ్రెండ్ గాని అల్లుడైతే కనిపించిండు. ఏం తీసుకున్నావరా అంట. టీ టీ అంటుండు. అప్పుడే మన గుండె తరుణన్నైతే ఎంట్రీ ఇచ్చిండు. ఇక ఫుల్లుగా ఆకలైతుందని టిఫిన్ సెంటర్కి స్టార్ట్ అయిపోయినాం. ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నా, తినేసి బయటకొచ్చా. అంతేలోని మన హీరో మహేష్ గారైతే కనిపించాడు. సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సో మనం బ్యాక్ టు హోమ్. పక్కన ఉన్న ఊర్లో చిన్న పని ఉంటే వచ్చే వరకు మన తమ్ముడు నాని అయితే కనిపిస్తాడు. ఎందుకు? అంతేలో మనకి కాల్ వస్తుంది. మినిస్టర్ ఇంకా వాళ్ళ కొడుకుని పికప్ తీసుకోవాలి అని. ఇక ఓకే అని చెప్పి స్టార్ట్ అయిపోయి వెళ్తుండే లోపు కరీంనగర్ డైరీ కనిపిస్తుంది. వచ్చి చూస్తే మనకి తెలిసిన తమ్ముడే ఉంటాడు. ఒక చిల్ బాదం మిల్క్ అయితే తీసుకున్నా. తాగాక స్వీట్ తినబుద్దయింది. ఒక దూద్ పేడ బాక్స్ అయితే తీసుకుని స్టార్ట్ అయిపోయామావా. ఇక మనం మంతనికైతే రీచ్ అయిపోయాం. ఎవరైనా మంతని వాళ్ళుంటే కామెంట్ చేయండి మావా. మినిస్టర్ కోసం వెయిటింగ్ లో. స్వీట్ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాం. ఇక తింటుంటా ఒక పాప వస్తుంది మావా. విండో దించుడు త్వరపడుతుంది. అసలు ఎందుకు వచ్చిందో ఏమో. అంతలో మన మినిస్టర్ ఇంకా అల్లుడైతే వచ్చేశారు. మినిస్టర్ అంటే మా అక్కనే మావా. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పాను. ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మా అల్లుడు మావా నేను డ్రైవింగ్ చేస్తా అంటే ఇచ్చేసా మావా. ఇంటికి వచ్చుడుతోనే అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఉరుకుతుంది మావా. కరోనా కన్నా డేంజర్ గా ఉన్నాను నువ్వు. ఇక మనం ఒక చిన్న వర్క్ చేసుకుని ఒక టాటా గ్లూకో టాక్సీ బయటకైతే వచ్చేసా. పెట్రోల్ కొడదామని వచ్చే వరకు బంకేత క్లోజ్ చేసి దొబ్బాడు మావా. అప్పుడే ఆ పింకు గానికి కాల్ చేశా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. లోపు వచ్చేశాడు. ఇక ఒక బాటిల్ తీసుకుని బంకుకి వచ్చి పెట్రోల్ కొట్టిచ్చేసా. ఇక కపిగాడైతే పెట్ షాప్ దగ్గర ఉన్నారా అంట ఇక్కడికైతే వచ్చేసామావా. షిజుగానికి పండగరాయిగా. ఇలాంటి డైలీ ఫన్ బ్లాగ్స్ కోసం ఫాలో చేసి పెట్టుకోమావా.